ప్రభుత్వ పరంగా ఉన్న వైద్య రంగంలో నిమ్స్ హాస్పిటల్ అనేది ఒక గొప్ప సంస్థ. ఆనాడు నిజాం ఆర్థోపెటిక్గా స్టార్ట్ అయిన ఈ సంస్థ అంచెలంచెలుగా వెతికి ఇవాళ అనేక మందికి అపన్నాస్తాన్ని అందిస్తున్న సంగతి కూడా మనందరికీ తెలుసు. నిమ్స్ హాస్పిటల్కున్న సేవల్ని గుర్తించే గత ప్రభుత్వంలో కూడా 4 నిమ్స్ తరహా హాస్పిటల్స్ని కూడా మనం చేయాలని వరంగల్లో కాకతీయ మెగా సిటీ, హైదరాబాద్ అల్వాల్లో, సనత్ నగర్లో, ఎల్బీ నగర్లో ఇటువంటి సంస్థల్ని ఏర్పరచాలని కూడా ప్రభుత్వం సంకల్పించి ప్రయత్నాలు చేసిన విషయం కూడా మన ముందుంది. సార్, నిమ్స్ హాస్పిటల్లో ఈ రోజుకు మిగతా వాటితో కంపేర్ చేస్తే చాలా మెరుగ్గా సేవలు అందిస్తున్న నేపథ్యం ఉంది. అందులో చాలా సందర్భాల్లో ఆరోగ్యశ్రీ కానీ ఎల్ఓసీలు కూడా ప్రభుత్వం కూడా లిబరల్గా ఎల్ఓసీలు ఇవ్వడం వల్ల చాలామంది కార్పొరేట్ వైద్యం కంటే ఇటువైపు మొగ్గు చూపి వస్తున్న నేపథ్యం ఉంది. గత ప్రభుత్వ కాలంలో దాన్ని బాగా ఎక్స్పాండ్ చేయాలన్న సంకల్పం కొద్దీ పాత ఎమ్మెల్యే క్వార్టర్స్కున్న స్థలాన్ని కూడా సేకరించి ఇలా 2000 పడకలతో దాన్ని హాస్పిటల్స్ కూడా ఎక్స్పాండ్ చేస్తున్న విషయం, అది వేగవంతంగా నిర్మాణాలు కూడా పూర్తవుతున్న నేపథ్యాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. సార్, నా రిక్వెస్ట్ ఏమిటంటే గౌరవ మంత్రి గారికి నిమ్స్ హాస్పిటల్ నుంచి ఎయిమ్స్ మోడల్లో మనం డెవలప్ చేస్తే బాగుంటుందని కూడా వారికి నా సూచన సార్. ఎందుకంటే మనం డాక్టర్స్కు ప్రైవేట్ ప్రాక్టీస్ లేదు సార్. వాళ్ళకు నిమ్స్లో మనం ప్రైవేట్ ప్రాక్టీస్ అనేది ఉండదు. ఆ డాక్టర్ ఎంత నిష్ణాతుడైనా వైద్య సేవలు అందించడానికే పనిచేయాలి. కానీ అటువంటి వారి సేవల్ని రీసెర్చ్ రంగంలో కూడా వాడుకోవాల్సిన అవసరం ఉంది సార్. ఢిల్లీలో ఎయిమ్స్ హాస్పిటల్లో పర్టికులర్గా డాక్టర్స్ పనిచేసే రీసెర్చ్ ల్యాబ్స్కి కూడా వెళ్ళి చూసినాం సార్. మేము అద్భుతమైన రీసెర్చ్ ల్యాబ్స్ డాక్టర్స్ కంట్రోల్లో ఉంటాయి సార్. ఎప్పటికప్పటికి వారికి ఉన్న అనుభవాల దృష్ట్యా మానవాళికి ఉపయోగపడే అత్యాధునిక వైద్య సేవలు ఏ రకంగా చేయడానికి రెగ్యులర్ రీసెర్చ్ నడుస్తుంది సార్ ఎయిమ్స్లో. అందుకే ఎయిమ్స్ సేవల్ని మనం అందరం గుర్తు చేసుకుంటాం సార్. మనం ఫస్ట్ నిమ్స్ని బీబీ నగర్కు షిఫ్ట్ చేసి భారీ ఎత్తున సేవలు చేద్దాం అనుకుంటాం. కానీ ఎప్పుడైతే ఎయిమ్స్ హాస్పిటల్ మంజూరు అయిందో ఆ నిమ్స్ హాస్పిటల్కు ఉన్న వాటికే ఇచ్చి మొట్టమొదటి సంవత్సరమే మెడికల్ కళాశాల 40 సీట్లతో స్టార్ట్ కావడానికి మనం కార్యక్రమాలు తీసుకున్నాం సార్. సరే, ఇవాళ అద్భుతమైన ఎయిమ్స్ హాస్పిటల్ బ్రహ్మాండమైన నిధులతోటి ఒక 200 ఎకరాల్లో వస్తున్నది సార్. అది మనకు ఒక రకంగా తెలంగాణకు అది వరం. దాని మోడల్లో మనం నిమ్స్ని ఎట్లా డెవలప్ చేయొచ్చు. ఇప్పుడున్న నిమ్స్ కూడా 4 హాస్పిటల్స్ వస్తున్నాయి. ఈ 4 హాస్పిటల్స్ని కూడా ఏ రకమైన ఒక ప్రొఫెషనల్ వేలో సార్, కొంత డబ్బు పెట్టుకునే వాళ్ళు పెట్టుకొని పే చేసుకొని కూడా వెళ్తారు. మీకు చాలా సందర్భాల్లో నిమ్స్లో కొంత పేమెంట్ కూడా చేసుకుంటారు సార్. కొంచెం ఆర్థిక స్థితిగతులు, మధ్యతరగతి, మరీ కార్పొరేట్ హాస్పిటల్కు పెట్టలేని వాళ్ళు కూడా ఇందులో వస్తారు సార్. చాలా సందర్భాల్లో నిమ్స్లో అత్యాధునికమైన ఎక్విప్మెంట్ కూడా ఉంది అనేది మనకందరికీ తెలిసిన విషయమే. నా రిక్వెస్ట్ మంత్రి గారితో ఏంటంటే, ఫార్మా రంగంలో ఉన్న వాళ్ళు అనేక మంది వాళ్ళ సిఎస్ఆర్ నిధుల్ని సరే ఈ మధ్యకాలంలో మన నీలోఫర్క్ కానీ మిగతా హాస్పిటల్స్లో ఇచ్చినారు. ఖచ్చితంగా వాటిని నిమ్స్కు లాంటి హాస్పిటల్స్కు టైఅప్ చేయగలిగితే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మొత్తం డెవలప్ చేయడానికి చేయగలిగితే సార్. మేము పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు నేను గేల్ వాళ్ళతో మాట్లాడితే 5 కోట్ల రూపాయలు మాకు ఎంజిఎంకు మంజూరు చేసినారు సార్. దాంట్లో 3 కోట్ల రూపాయల ఎక్విప్మెంట్ ఇప్పించినాం. అధికారులు లేక కొంత సమన్వయ సమస్య వల్ల ఇంకా 2 కోట్ల రూపాయలు మేము వాడుకోలేకపోయినాం. ఇప్పటికైనా మనం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో కానీ, ఇక్కడున్న డిఫెన్స్ సంస్థలతో కానీ, ఇక్కడున్న సిఎస్ఆర్ సంస్థలతో కానీ వైద్య రంగానికి లింక్ చేయగలిగితే ఇంకా గొప్ప వైద్యాన్ని మనం ప్రజలకు అందుబాటులో తేవడానికి అవకాశం ఉంటుంది. అవసరమైతే డాక్టర్స్కి కొంత లిబరల్గా వాళ్ళ పే స్కేల్స్ కావచ్చు, వాళ్ళకి ఇచ్చే ఇన్సెంటివ్స్ కావచ్చు, సరే వారికి ఆరోగ్యశ్రీలో కూడా కొంత వారికి ఇన్సెంటివ్ ఇవ్వాలని ఒక లక్ష్యం కొద్ది పనిచేస్తున్నాం. అట్లాగే ఎల్ఓసి ఇచ్చినప్పుడు కూడా డాక్టర్ సేవలు అందించినందుకు వారికి కూడా కొంత ఇస్తే ఆ డాక్టర్ల సేవలు కూడా మెరుగుపడి వారు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయనందుకు
వారికి కూడా ఆర్థికంగా వెసులుబాటు ఉంటుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ మంత్రి గారిని నిమ్స్ లాగానే మిగతా హాస్పిటల్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాటి మీద ఒక పాలసీ, ఒక ఇంటిగ్రేటెడ్ పాలసీ తీసుకొని వారిని చేయాల్సిందిగా మాకు ఈ మధ్య కాలంలో నిలబడుతుంది సార్. మా మెడికల్ కాలేజీ వరంగల్లో కాకతీయ టెక్స్టైల్ మా మెగా సిటీ, మా హెల్త్ సిటీ స్టార్ట్ అయితే ఎంజిఎం మొత్తం ఇక్కడ షిఫ్ట్ అవుతుంది సార్. ఎంజిఎం హాస్పిటల్లో మాకున్న హాస్పిటల్తో పాటు సూపర్ స్పెషాలిటీ కూడా 10 బ్రాంచెస్ స్టార్ట్ చేసింది గవర్నమెంట్. మరి దాన్ని మేము ఎంజిఎం కేఎంసీలో కట్టడం జరిగింది. 10 సెంటర్స్ కూడా నడుస్తున్నాయి. ఒక సూపర్ స్పెషాలిటీ తరహాలో ఎంజిఎం ఆల్రెడీ అభివృద్ధి అయింది. దాన్ని మళ్ళీ తీసుకొచ్చి హెల్త్ సిటీలో కలపడం వల్ల డూప్లికేషన్ జరుగుతుంది. అట్లా కాకుండా ఎంజిఎం ప్రభుత్వం ఒక వైద్య కళాశాల, దాన్ని అట్లాగే నడపండి. దీన్ని ఇండిపెండెంట్గా ఒక ఈ నిమ్స్కు ఉండే నామ్స్ ప్రకారం దీన్ని నడపండి. మాకు వైద్య సేవలు మెరుగుపడాలి, విస్తృతపడాలి, కానీ దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఒకే మూసలో దాన్ని చేయకూడదని కూడా నేను మంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఎంజిఎంకు మాకు హిస్టారికల్ ఆరిజిన్ ఉంది, మహాత్మా గాంధీ సెంటర్. మాలాంటి టౌన్లో మా రిక్వెస్ట్ ఏమిటంటే వరంగల్కు మాకు అన్నీ ఉన్నాయి సార్. కంటి ఆసుపత్రి ఉన్నది, మిగతా ఉన్నది, కానీ చిల్డ్రన్ హాస్పిటల్ లేదు సార్. మాకు చిల్డ్రన్ హాస్పిటల్ ఒకటి ఇవ్వండి. మాకు చాలా కాలంగా రిక్వెస్ట్. ఒకనాడు మా దగ్గర ఒక చిన్నపిల్లల వైద్యుడే టిఎస్ మూర్తి గారు కూడా మాకు శాసనసభ్యుడు అయినాడు. అప్పటి నుంచి మా ఆశ, కోరిక వరంగల్కు చిన్నపిల్లల దవాఖానా రావాలి సార్. మాకు ఇప్పటికీ ఎంజిఎం పోతే మా చిల్డ్రన్స్ వార్డులో రోజు 200 మంది పిల్లలు ఉంటారు సార్. మోర్ దెన్ 200 చిల్డ్రన్స్ ఉంటారు. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే మంత్రి గారికి నిమ్స్ మీద చర్చ వచ్చినప్పుడు వీటన్నిటి మీద ఒక విధానపరమైన నిర్ణయంతో పాటు ప్రభుత్వ హాస్పిటల్లో కూడా మెరుగైన సేవలు అందించడానికి మీరు ఇంతకుముందు చెప్పిన ఆన్సర్లో చెప్పినట్టు లింకేజెస్ డెవలప్ చేయాలని, వాటిని సమర్థవంతంగా లింక్ చేయండి. మా గతంలో ఏర్పాటు చేసిన అన్ని మరి మా ల్యాబ్స్ ఎన్నో ఏర్పాటు చేసినాం, వాటి పనిచేస్తలేవు సార్. ఆ ల్యాబ్స్ అన్నీ పనిచేసేటట్టు చూడండి. క్లినికల్ ల్యాబ్స్ అన్నిటినీ పనిచేసేటట్టు చూడండి. మరి బస్తీ దవాఖానలు పనిచేసేటట్టు చూడండి. అవసరమైన చోట ఇంకా అదనంగా దవాఖానలు పెట్టి హెల్త్ లింకేజ్ని కాపాడాల్సిందిగా మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను సార్.